హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈ అరబిక్ భాష అనేది మన మాతృభాష కాదు, మనం గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకున్న భాష ఇది. నాకు తెలిసిన పదాలు, నాకు తెలిసిన వాక్యాలు నలుగురికి ఉపయోగపడతాయనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో, గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తూ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే వాక్యాలనైతే నేను చెప్పడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ వాక్యాలేంటో చూద్దాం. నాకు చెప్పాలని నీకు తెలియదా? డోంట్ యు నో దట్ యూ షుడ్ టెల్ మీ. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలి? నాకు చెప్పాలని నీకు తెలియదా అంటే మాతద్రీన్ లాజిం తగుల్లి, మాతద్రీన్ లాజిం తగుల్లి అని ఆడవాళ్ళకి చెప్తారు. ఇదే సెంటెన్స్ని మగవాళ్ళకి ఎలా చెప్తారంటే మాతద్రి లాజిం తగుల్లి, మాతద్రి లాజిం తగుల్లి అని చెప్తారు. ఇక్కడ ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు మాతద్రీన్ అంటారు, నీకు తెలియదా అని చెప్పడానికి. మగవాళ్ళకి మాతద్రి అని అంటారు, నీకు తెలియదా అని చెప్పడానికి. మిగతా సెంటెన్స్ అంతా సేమ్ ఉంటుంది. మాతద్రీన్ లాజిం తగుల్లి అంటే నాకు చెప్పాలని నీకు తెలియదా అనే అర్థమైతే వస్తుంది. వాళ్ళు నా పిల్లలు, దే ఆర్ మై కిడ్స్ అని అరబీ భాషలో ఎలా చెప్తారంటే హుమ్ ఇయాలి అని చెప్తారు. హుమ్ ఇయాలి అంటే వాళ్ళు నా పిల్లలు అనే అర్థం వస్తుంది. ఇక్కడ నా ఉంది కదా, మనం అనా అని చెప్పాలి, హుమ్ అనా ఇయాలని చెప్పాలి అని మీరు అడగొచ్చు. అనా అనే పదాన్ని, అనా అనే దాన్ని ప్రతి దాంట్లో యూజ్ చేయరు. షార్ట్కట్లో ఇయాలి అంటే నా పిల్లలు అనే అర్థం వస్తుంది. నా కారు అంటే సయ్యార్తి అని చెప్తారు, అన సయ్యారా అని చెప్పరు. సయ్యార్తి అంటే అది నా కారు అనే అర్థం వస్తుంది. ఇయాలి అంటే నా పిల్లలు అని అర్థం. హుమ్ ఇయాలి అంటే వాళ్ళు నా పిల్లలు అని అర్థం. కొన్నిసార్లు అత్ఫాల్ అని కూడా అంటారు, పిల్లలని అత్ఫాల్ అని కూడా చెప్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చిల్డ్రన్ ఇన్ ద స్కూల్, పిల్లలు స్కూల్లో ఉన్నారు అని చెప్పాలంటే అత్ఫాల్ బిల్ మద్రసా అని చెప్తారు. ఇక్కడ కిడ్స్ అని చెప్పడానికి ఇయాల్ అని చెప్తారు, చిల్డ్రన్ అని చెప్పడానికి అత్ఫాల్ అని చెప్తారు. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఐ సెడ్ వన్ థింగ్, యూ డిడ్ అనదర్. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారు? నేను నీకు ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసావు అని అంటారు కదా, దాన్ని అరబీలో ఎలా చెప్తారంటే అనా అగూల్ షేయ్. అనా అగూల్ షేయ్ అంటే నేను నీకు ఒకటి చెప్పాను. ఇంత తసవ్వి షేయ్ అంటే నువ్వు ఇంకొకటి చేసావు అనే అర్థం వస్తుంది. అనా అగూల్ షేయ్ ఇంత తసవ్వి షేయ్ అని చెప్తారు. అనా అగూల్ షేయ్ ఇంత తసవ్వి షేయ్ అనే అర్థమైతే వస్తుంది. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి అని చెప్పడానికి. నిన్న నీకు చెప్దామనుకున్నా కానీ మర్చిపోయాను. ఇది చాలాసార్లు మనం ఒక్కొక్కసారి చెప్పాలి అని అనుకుంటాం, ఏదో ఒక ఇంపార్టెంట్, కానీ పని హడావుల్లో పడి మర్చిపోతూ ఉంటాము. నిన్న నీకు చెప్దామనుకున్నా కానీ మర్చిపోయాను. ఎస్టర్డే ఐ వాంటెడ్ టు టెల్ యూ బట్ ఐ ఫర్గాట్. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఎమ్ స్కింత్ బగుల్లిక్ బస్ నసీత్, ఎమ్ స్కింత్ బగుల్లిక్ బస్ నసీత్ లేదా ఎమ్ స్కింత్ బగుల్లిక్ లాకిన్ నసీత్, లాకిన్ నసీత్. ఇక్కడ కాని అని చెప్పడానికి బస్ లేదా లాకిన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. హిందీలో లేకిన్ అని అంటారు, అరబీ భాషలో లాకిన్ అని చెప్తారు. అమ్ స్కింత్ బగుల్లిక్ బస్ నసీత్ లేదా అమ్ స్కింత్ బగుల్లిక్ లాకిన్ నసీత్. ఈ రెండిట్లో మీరు ఏ వాక్యం చెప్పినా కూడా నిన్న నీకు చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనే దానికి సేమ్ అర్థమైతే వస్తుంది. ఇదే వాక్యాన్ని అమ్మాయిలతో, ఆడవాళ్లతో చెప్పేటప్పుడు బగుల్లిక్ ప్లేస్లో బగుల్లిచ్ అని వస్తుంది. ఎమ్ స్కింత్ బగుల్లిచ్ బస్ నసీత్ లేదా ఎమ్ స్కింత్ బగుల్లిచ్ లాకిన్ నసీత్. మగవాళ్ళకి బగుల్లిక్ అని చెప్తారు, ఆడవాళ్ళకి బగుల్లిచ్ అని చెప్తారు. కానీ అనే పదాన్ని బస్ అంటారు, లాకిన్ అని చెప్తారు. ఈ రెండు కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు బస్ అనే పదాన్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తారు మీకు చెప్తాను. బస్ నసీత్ అంటే కానీ మర్చిపోయాను అని చెప్తారు. బస్ షోయే కొంచెం చాలు అని చెప్పడానికి బస్ షోయే అని చెప్తారు. చాలు సరిపోతుంది అని చెప్పడానికి బస్ కాఫీ అని చెప్తారు. నేను అనుకున్నా కానీ అంటే అన ఫక్కర్ లాకిన్ అన నసీత్ అంటే నేను అనుకున్నా కానీ నేను మర్చిపోయాను. ఇలా సందర్భాన్ని బట్టి ఈ రెండు పదాలనైతే వాడుతూ ఉంటారు. నాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు టెల్ యూ టు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలి అంటే మాయింది అహేద్ అగుల్లాహ్, మాయింది అహేద్ అగుల్లాహ్ అని చెప్తారు. అంటే నాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అనే అర్థమైతే వస్తుంది. మాయింది అహేద్ అగుల్లాహ్.
అహెద్ అంటే ఎవరు, ఎవరైనా, ఎనీవన్ అని చెప్పడానికి అహెద్ అని చెప్తారు. ఫీ అహెద్ అంటే ఎవరైనా ఉన్నారా అని అర్థం. మాఫీ అహెద్ అంటే ఎవరు లేరు అనే అర్థమైతే వస్తుంది. మాయింది అహెద్ అగుల్లా అంటే నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని అర్థం. నేను నీకు చెప్పలేదు, ఐ డోంట్ టెల్ యూ, నేను నీకు చెప్పలేదు అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే మగవాళ్ళకైతే అనమా గిల్తులక్, అనమా గిల్తులక్ అని చెప్తారు. అదే ఆడవాళ్ళకైతే అనమా గిల్తులచ్, అనమా గిల్తులచ్ అంటే నేను నీకు చెప్పలేదు అనే అర్థమైతే వస్తుంది. నేను నీకేం చెప్పలేదు, ఐ డోంట్ సే ఎనీథింగ్, నేను నీకేం చెప్పలేదే అని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ కూడా అనమాగిల్త్ షేయ్, అనమాగిల్త్ షేయ్ అంటే నేను నీకేం చెప్పలేదు, నేనేమీ చెప్పలేదు, నేను నీకేమీ చెప్పలేదు అనే అర్థమైతే వస్తుంది. అనమాగిల్త్ షేయ్ అని చెప్తారు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్, ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అల్ హకీకా దాయిమన్ ముర్, అల్ హకీకా దాయిమన్ ముర్ అని చెప్తారు. అల్ హకీకా, హకీకా అంటే నిజం, దాయిమన్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు అని చెప్పడానికి దాయిమన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ముర్ అంటే చేదుగా ఉండడం. కాకరకాయ ఎలా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది, దీన్ని అరబీ భాషలో ముర్ అంటారు, చేదుని. అల్ హకీకా దాయిమన్ ముర్ అంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది అనే అర్థమైతే వస్తుంది. నేను అతనికి చెప్పలేదు లేదా నేను ఆమెకి చెప్పలేదు, ఐ డిడెంట్ టెల్ హిమ్ లేదా ఐ డిడెంట్ టెల్ హర్. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అనమాగిల్తులాహ్, అనమాగిల్తులాహ్ అని మగవాళ్ళకి, అనమాగిల్తులహ, అనమాగిల్తులహ అని ఆడవాళ్ళకైతే చెప్తారు. నేను అతనికి ఏం చెప్పలేదు, నేను ఆమెకేం చెప్పలేదు అని చెప్పడానికి. నువ్వెప్పుడూ పని వాళ్ళ గురించి ఆలోచించవు, యూ నెవర్ థింక్ అబౌట్ ద వర్కర్స్. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇంత దాయిమన్ మా తఫ్కీర్ ఫిల్ అమ్మాల్, ఇంత దాయిమన్ మా తఫ్కీర్ ఫిల్ అమ్మాల్ అంటే నువ్వెప్పుడూ పని వాళ్ళ గురించి ఆలోచించవు అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఆలోచన అని చెప్పడానికి ఆడవాళ్ళకి తఫ్కిరీన్ అని చెప్తారు, మగవాళ్ళకి తఫ్కీర్ అంటారు. నువ్వు ఆలోచించవు అని చెప్పడానికి. నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే షును తఫ్కిరీన్ అని ఆడవాళ్ళకి అడుగుతారు. షును తఫ్కీర్ అంటే మగవాళ్ళకి నువ్వేం ఆలోచిస్తున్నావు అనే అర్థం వస్తుంది. నువ్వెప్పుడు పని వాళ్ళ గురించి ఆలోచించవు అని చెప్పాలంటే ఇంత దాయిమన్ మా తఫ్కిరీన్ ఫిల్ అమ్మాల్, ఇంత దాయిమన్ మా తఫ్కీర్ ఫిల్ అమ్మాల్. ఇంత అంటే నువ్వు, దాయిమన్ అంటే ఎప్పుడు, మా తఫ్కీర్ అంటే ఆలోచించవు, ఫిల్ అమ్మాల్ అంటే పని వాళ్ళ గురించి, అమ్మాల్ అంటారు పని వాళ్ళని. ఇంత దాయిమన్ మా తఫ్కీర్ ఫిల్ అమ్మాల్ అని చెప్తారు. బాబా మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా లేదా బాబా నీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా, బాబా కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే బాబా ఎబి అతకల్లం మ్యాక్ దగీగా, బాబా ఎబి అతకల్లం మ్యాక్ దగీగా అని చెప్తారు. ఇదే వాక్యాన్ని మేడంతో చెప్పాలంటే మేడం ఎబి అతకల్లం మ్యాచ్ దగీగా అని చెప్తారు. కొందరు మేడం అని పిలుస్తారు, కొందరు మామ అని పిలుస్తారు. మీరు ఏ పేరుతో పిలిస్తే అది ముందు యాడ్ చేయండి. ఎబి అతకల్లం మ్యాచ్, మగవాళ్ళకి, ఆడవాళ్ళకైతే మ్యాచ్ అంటారు, మగవాళ్ళకి మ్యాక్ అంటారు నీతో అని చెప్పడానికి. బాబా ఎబి అతకల్లం మ్యాక్ దగీగా అని చెప్పొచ్చు. అక్కడి నుండి తీసుకో, టేక్ ఫ్రమ్ దేర్ అని చెప్పాలంటే అరబీ భాషలో ఖుద్ మిన్ హినాగ్ అని చెప్తారు. ఖుద్ మిన్ హినాగ్ అంటే అక్కడి నుండి తీసుకో అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళకైతే ఖుది మిన్ హినాగ్ అని చెప్తారు. ఖుద్ అని మగవాళ్ళకి, ఖుది అని ఆడవాళ్ళకి చెప్తారు, తీసుకో అని చెప్పడానికి. ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకో అంటే ఖుద్ మిన్ మిన్నీ అని చెప్తారు. మిన్నీ అంటే ఇక్కడ, మిన్నాగ్ అంటే అక్కడ, హినా అంటే ఇక్కడ, హినాగ్ అంటే అక్కడ. అలాగే నీ దగ్గర ఈరోజు ఏముంది, వాట్ డూ యూ హ్యావ్ టుడే. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే మగవాళ్ళకైతే షును ఇందక్ ఇల్యోమ్, షును ఇందక్ ఇల్యోమ్ అని మగవాళ్ళకి, షును ఇందిచ్ ఇల్యోమ్ అని ఆడవాళ్ళకి అడుగుతారు. నీ దగ్గర అని చెప్పడానికి మగవాళ్ళకి ఇందక్ అంటారు, ఆడవాళ్ళకి ఎందిచ్ అంటారు నీ దగ్గర అని చెప్పడానికి. అలాగే నా దగ్గర ఏం లేదు అని మనం చెప్పాలంటే మా ఇంది షేయ్, మా ఇంది షేయ్ అని ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకేలాగా సమాధానం చెప్తారు నా దగ్గర ఏం లేదు అని చెప్పడానికి. ఈరోజు నాకు కొంచెం పనులు ఉన్నాయి. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇంది షోయే షగలాత్, ఇంది షోయే షగలాత్ అంటే నాకు ఈరోజు కొంచెం పనులు ఉన్నాయి అని అర్థం. షుగుల్ అంటే పని, షుగలాత్ అంటే పనులు అని అర్థం. నేను భోజనం ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆర్డర్ ఫుడ్. నేను భోజనం ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాను. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అన అత్లబ్ అఖిల్, అన అత్లబ్ అఖిల్ అని చెప్తారు. అత్లబ్ అంటే ఆర్డర్ చేయడం, అఖిల్ అంటే భోజనం, అన అంటే నేను. అన అత్లబ్ అఖిల్, ఐ వాంట్ టు ఆర్డర్ ఫుడ్ అనే అర్థం వస్తుంది.
అలాగే బలవంతం చేయకు, డోంట్ ఫోర్స్, బలవంతం చేయకు అని మగవాళ్ళకి ఎలా చెప్తారంటే లా తిగసిబ్, లా తిగసిబ్ అని మగవాళ్ళకి, లా తిగస్బీన్, లా తిగస్బీన్ అని ఆడవాళ్ళకి చెప్తారు. బలవంతం చేయకు, ఫోర్స్ చేయకు అని చెప్పడానికి. ఆమెని బలవంతం చేయకు, డోంట్ ఫోర్స్ హర్ అని చెప్పాలంటే లా తిగస్బీన్ హా అని చెప్తారు. లా తిగస్బీన్ హా, లా తిగస్బీన్ హా అంటే ఆమెని ఫోర్స్ చేయకు అని అర్థం. అతన్ని ఫోర్స్ చేయకు, అతన్ని బలవంతం చేయకు అంటే లాతి గసిబాహ్, లాతి గసిబాహ్ అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త వాక్యాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.